కల్కి అవతారం. హిందూ పురాణాల ప్రకారం సృష్టి 4 యుగాలుగా విభజించబడింది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాల్లోనూ శ్రీ మహావిష్ణువు తన దశావతారాల్లో కనిపిస్తూ వచ్చారు. ఇక 10వ అవతారం కల్కి అని హిందువుల విశ్వాసం. కలియుగాంతంలో విష్ణువు కల్కిగా అవతరించినట్లు భావిస్తారు. మరి కల్కి అంటే దోషాన్ని హరించేవాడని, అందుకే కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని భావిస్తారు. ఇక మహాభారతంలో శ్రీ విష్ణువు తన కల్కి అవతారం గురించి ఈ విధంగా చెప్పారు. ఈ భూమిపై చెడు ప్రబలినప్పుడు నేను సద్గుణవంతుడి కుటుంబంలో జన్మిస్తాను. అన్ని చెడులను నిర్మూలించడం ద్వారా ప్రశాంతతను పునరుద్ధరించడానికి మానవ శరీరాన్ని తీసుకుంటాను. నైతికత కోసం నేను అనూహ్యమైన మానవ రూపాన్ని తీసుకుంటాను. పాపపు కలియుగంలో నేను ముదురు రంగులో ఉన్న అవతార రూపాన్ని తీసుకుంటాను. నేను దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణ కుటుంబంలో పుడతాను. ఈ అవతార్ గొప్ప శక్తి, గొప్ప తెలివితేటలు, గొప్ప శక్తులను కలిగి ఉంటుందని వివరించారని పురాణాలు చెప్తున్నాయి. ఒకసారి కల్కి నేపథ్యం చూస్తే ఇతను ఉత్తర భారతదేశంలో ఉన్న శంభాల అనే గ్రామంలో విష్ణు యశస్సు అను బ్రాహ్మణుని ఇంట్లో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్యయుగమున ధరణిపై స్థాపిస్తాడు. కల్కి అంటే తెల్లని గుర్రము అన్న పద నామానికి మూలమని ఒక అభిప్రాయం ఉంది. బౌద్ధ కాలచక్ర గాథా సంప్రదాయంలో శంభల రాజ్యాన్ని పాలించారనబడే 25 మంది పురాణ పురుషులకు కల్కి, కులిక, కల్కిరాజు వంటి సంబోధనలున్నాయి. మరోవైపు కల్కి గురించి ఒక్కో హిందూ పురాణాల్లో ఒక్కొక్క విషయం చెప్పబడుతుంది. అదేంటో చూద్దాం. ముందుగా గరుడ పురాణంలో విష్ణువు దశావతారాల్లో 10వ అవతారంగా కల్కి అవతారం చెప్పబడింది. వేదోక్త ధర్మ విధులు క్షీణించినప్పుడు కలి కాలాంతం సమీపిస్తుంది. అప్పుడు విరాట్ పురుషుడు కలికిగా శంభల గ్రామంలో విష్ణు యశస్సుని ఇంట అవతరిస్తాడు. తన పరాక్రమంతో మ్లేచ్ఛులను, చోరులను నాశనం చేస్తాడు. ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. జనులు సన్మార్గాన్ని అనుసరించడం మొదలు పెడతారు. అలాంటి వారి సంతానం కృతయుగ ధర్మాన్ని ఆచరిస్తారు. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ఉన్నప్పుడు కృతయుగం ఆరంభమవుతుంది. ఇక భాగవత పురాణం ప్రకారం కలియుగాంతంలో సాధువుల ఇంట కూడా దైవచింతన నశిస్తుంది. శూద్రులు ఎన్నుకున్న వారే పాలకులవుతారు. యజ్ఞ యాగాదులు మచ్చుకైనా కానరావు. అప్పుడు భగవంతుడు అవతరించి ఈ విపత్తును దూరం చేస్తాడు. భగవానుడు దేవదత్తమనే తెల్లని గుర్రాన్ని అధిరోహించి ఖడ్గము చేతబట్టి భూమండలంపై విహరిస్తూ సకల సద్గుణైశ్వర్యాలను ప్రదర్శిస్తాడు. రాజులుగా నటించే దుష్టులను హతమారుస్తాడు. ఇక పద్మపురాణం ప్రకారం కల్కి దేవుడు క్రూరులైన మేచ్చులను సంహరించి విపత్తులను తొలగించి సద్బ్రాహ్మణులకు సత్యం బోధిస్తాడు. వారి క్షుధార్తిని పరిహరిస్తాడు. అప్రతిహతంగా ధర్మరాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఇక అగ్ని పురాణం ప్రకారం దుష్టులు సత్పురుషులను పీడించే సమయంలో కల్కి భగవానుడు విష్ణు యశస్సుని పుత్రునిగా యజ్ఞవల్కుని శిష్యునిగా అవతరిస్తాడు. చాతుర్వర్ణ వ్యవస్థను పునరుద్ధరిస్తాడు. జనులు తిరిగి సన్మార్గోన్ముఖులవుతారు. అనంతరం కల్కి అవతారాన్ని సమాప్తి గావించి హరి వైకుంఠానికి వెళతాడు. తిరిగి సత్యయుగం ఆరంభమవుతుంది.